పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అయితే మనం మామూలుగా అన్నప్రసాదాలు చాలా చేస్తాం కదా, ఒక వేయించిన పదార్థంతో తీపి అంటే మనం బూరెలు అవి చేసుకుంటాం. పాకం గారెలు ఎలాగూ చేసాం, పూరీలు చేద్దాం. తప్పకుండా అండి. ఇది వరకు బెల్లం పాకం కానీ పంచదార పాకం కానీ వేసి కూడా నైవేద్యం పెట్టేవాళ్ళు. సాయంకాలపు స్నాక్గా కూడా బాగా తింటుండేవాళ్ళం. మా చిన్నప్పుడైతే ఈవినింగ్ స్నాక్ అంటే పూరీల మీద కొంచెం పాకం వేసి లేదా పంచదార చల్లి పెట్టడం. మనం ఏం చేద్దాం అంటే పాల పూరీలు చేద్దాము. పాలు కొంచెం కాగబెట్టుకోవాలి ముందు. అలానే స్టవ్ వెలిగించేసి పాలని స్టవ్ మీద పెట్టేద్దాం. ఇవి కొంచెం ఎక్కువ కాస్త కాగాలి. చిక్కగా పోసారండి? 1 లీటర్ పోసాను. కొంచెం చిక్కగా అవ్వాలి, అంటే బాగా కాగాక అప్పుడు పూరీలు వేస్తే ఏమంటే బాగుంటుంది టేస్టీగా. మరి అంటే చాలా మరిగి కోవా అయిపోక్కర్లేదు, కానీ కొంచెం మరిగితే. ఇప్పుడు 1 లీటర్కి 1/2 లీటర్ వరకు ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? 1/2 లీటర్ అయితే బాగుంటుంది. అయితే ఇప్పుడు పొంగిపోకుండా దీంట్లో ఒక గరిటో ఏదైనా చిన్న ప్లేటో వేస్తే అక్కడక్కడే మరుగుతూ ఉంటాయి. కాస్త దగ్గరుండి చూసుకుంటే సరిపోతుంది. అలానే ఈ లోపల మనం గోధుమ పిండి రెడీ చేసుకుందాం. ఓకే రమ్మగారు పొంగకుండా ఉంటాయా? గరిటతో తిప్పుతుంటే మనం కోవా తిప్పేటప్పుడు అట్లాగే కదా, హైలో పెట్టినా మనం కొంచెం పెద్ద గరిటెలే పెట్టుకోవాలి వీటి మీద. ఎందుకంటే గబుక్కుని గిన్నె మీద వదిలిపెట్టామనుకో వేడెక్కిపోతుంది, ఇది వేడెక్కుతుంది కదా. అందుకని కొంచెం పెద్ద గరిటె పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. నేను ఈజీ మెథడ్ ఏంటంటే, మామూలు మన గిన్నెల మీదకి పెట్టుకునేందుకు ఇంత సైజు ప్లేట్లు ఉంటాయా మూతలు, ఆ మూతను ఇందులో బోర్లా పడేసేయాలి. మూత పడేస్తే పాలల్లో అదేమవుతుంది, కింద నుంచి వచ్చే హీట్ అది తట కదులుతూ ఉంటుంది. అవునవును. ఆ తటకి ఇది మీగడ కట్టకుండా ఉంటుంది, లోపల నుంచి కదలిక ఉంటుంది కాబట్టి పొంగదు. ఫస్ట్ బాయిల్ వస్తుంది అది తప్పదు. పొంగబోతుంది. ఇప్పటి నుంచి ఇంకా మనం కదుపుతూ ఉంటే కాగుతాయి అన్నమాట. ఒక పొంగు రానివ్వాలి, 1-2 పొంగులు చూసుకుని రానిచ్చేసి తర్వాత దాంట్లో ఒక ప్లేట్ కానీ ఓ గరిటె కానీ ఏదైనా పడేసి కాస్త పెద్ద పాత్ర కనుక పెట్టుకుంటే మనం బాగుంటుంది. అవును, మనం స్టవ్ మీద అన్నం పెట్టినా కూడా ఇంతే రమ్మగారు. ఫస్ట్ ఒక పొంగు రానిస్తాం కదా, తర్వాత కొంచెం సిమ్లో పెట్టి మూత బోర్లు ఇచ్చేసామంటే మెల్లిగా మగ్గిపోతుంది. రమ్మగారు పాలు కాగేలోపు మనం పిండిని తయారు చేసుకుందామా? పిండి కలిపేసుకుని పెట్టుకుంటే అది కూడా కొంచెం నానుతుంది కదా. గోధుమ పిండిని పూరి పిండి లాగా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేస్తే కొంచెం పేరున వేసి గట్టిగా కలిపేస్తే పూరీలో తీసుకోవచ్చు. మైదాని ఎక్కువగా అంటే వాడచ్చు, కానీ ఎందుకు గోధుమ పిండితో మనం చేసుకోవచ్చు కదా అని ఒక ధోరణిలో. అంటే తప్పనిసరి వాటికి బిస్కెట్లకి వాటికి ఏవో కొన్నిటికి మైదా తప్పదు కదా, కొన్నిటికి వేయాలి. అవసరం లేని చోట మనం గోధుమ పిండి వాడుకుంటే సరిపోతుంది. అలానండి, పిండి తయారు చేసుకుందాం. పిండి కలిపేయమంటారా? పాలు మరిగిపోయినాయి చేయాలి. ఓకే అండి. పంచదార వేసేసుకుందాము. ఇది ఇంచుమించుగా 1 లీటర్ పాలు కదా మనం పెట్టింది. 1/3 గ్లాస్ అంటే ఇది గ్రాముల్లో చెప్పాలా? అక్కర్లేదండి, సుమారుగా చెప్పండి రమ్మగారు. సుమారుగా ఒక టీ గ్లాస్ ఫుల్గా అన్నమాట. ఇదిగో పంచదార, షుగర్ వేసేద్దాము. ఓకే, ఒక్కసారి కలిపేసి పిండి కూడా రెడీ అయిపోయింది. నువ్వు ఉండలు చేసేసుకో ఈ లోపల. పంచదార కరగాల రమ్మగారు? కరిగితే కొంచెం పలచబడతాయి ఈ పాలు. ఓకే, పంచదార కరిగాక ఇందులో కొంచెం ఏలక పొడి, తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరము వేసేసుకుని, చాలా కొంచెం పచ్చకర్పూరం కొంచెం చిన్న వాసన కోసం, ఫ్లేవర్ కోసం అన్నమాట. తర్వాత ఏమో కొంచెం రంగు వస్తుంది కాబట్టి ఏం చేద్దాము, కాస్త కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాం కదా. అవును, ఇది చూడు, పంచదార ఇంకా కరగాలి. అవును, ఓకే. కుంకుమ పువ్వు కొద్దిగా కలుపుకుంటే చిన్న కలర్ షేడ్ వస్తుంది, వాసన కూడా చాలా ఎక్కువ ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ఓకే, అంటే మనం ప్రతిసారి కుంకుమ పువ్వు వేయము, కొంచెం అమ్మవారి నైవేద్యాలు చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా కాస్త విశేషంగా చేయటం కోసం. అవును, దాదాపుగా కరిగిపోయిందండి పంచదార. ఇంకొక నిమిషం కాస్త స్టవ్ పెంచితే గిన్నె మాడిపోతుంది. స్టీల్ గిన్నెలతో ఇది ఒక సమస్య ఉంటుంది రమ్మగారు. ఏ గిన్నె అయినా పాలకి మాడితాయి, అంచులు మాడిపోతాయి కదా. మనం ఇతర గిన్నె పెట్టినా అంచులకి పట్టుకుంటాయి పాలు. తెల్ల గిన్నెలు అయితే అంత అనిపించదు, కానీ మనం వాడకం తగ్గించేసాం కదా. తెల్ల గిన్నెలు వాడకం మానేసాం కదా. అవునవును, కరిగిపోయింది చూడు. పాలు మంచి తీపి వాసన వస్తున్నాయి కదా. అవును. సో ఈ స్టవ్ ఉంచుతాను, పాలు మాత్రం స్టవ్ మీద నుంచి తీసేస్తా. ఓకే, పెనం ఇది పెట్టేస్తారా? ఇప్పుడు పెట్టేసుకుందాం, కళాయి పెట్టేసుకుందాము. కొంచెం ఇది వెచ్చబడినిచ్చి నూనె వేసేసుకుందాము. నాదే లీటర్ అమ్మగారు? పర్వాలా, ఇదిగో ఒక
హాఫ్ స్పూన్ అటు ఇటుగా ఏలక్ పొడి వేసుకుంటున్నాము. తర్వాత ఏమో కుంకుమ పువ్వు కలిపిన పాలు ఇందులో పోసేస్తా. చూడండి కలర్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు రంగు మారిపోతుంది, చిన్న పసుపు రంగు వస్తుంది. తర్వాత చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది. ఈ కుంకుమ పువ్వు రేఖలు కూడా కనిపిస్తాయి కదా. అవును. ఓకే, పాలు వదిలేద్దాం. అలా వెచ్చబడిపోయింది. అంటే ఇది కొంచెం డ్రైగా అవటం కోసం పెట్టాను, యాక్చువల్గా అలా పెట్టక్కర్లేదు. ఓకే, నూనె వేసుకుందామా? ఈ ప్రీమియం టేస్టీ గోల్డ్ వాళ్ళు మన ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు రమ్మగారు. వీళ్ళ దగ్గర అన్ని రకాల ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, పల్లి ఆయిల్ అన్నీ ఉన్నాయండి. స్వీట్కైనా హాట్కైనా దేనికైనా కూడా ప్రీమియం టేస్టీ గోల్డ్ ఆయిల్. ఓకేనా? సరిపోతుందా రమ్మగారు? చాలు. రమ్మగారు పూరి చేసేస్తున్నానండి. ఒత్తిసి చకచక. రమ్మగారు చూడండి నూనె కాగిందా? కొంచెం ఆవిరి రావాలేమో కదా. నూనె లోపల ఒక తెర వస్తుంది. చూడండి ఇంకా పలుచగా చేయనా? చాలా రమ్మగారు. చాలు. రమ్మగారు నూనె కాగినట్లుగా ఉంది చూడండి. వేసేనా? ఒకటి తీసాక రెండో తీసుకుందామా? ఈ ప్లేట్లో వేస్తారా రమ్మగారు? తీసేస్తున్నాను ఇది. పాలలో వేసేస్తాను జయ. ఎంతసేపు ఉంచాలంటారు దాన్నే? ఇంకో రెండు వేసి అడుగున్నవి తీసేయటం. కానీ పూరీలకి కూర కన్నా కూడా చాలా మంది షుగర్తో ఎక్కువ ఇష్టపడతారు అమ్మగారు, పిల్లలు మరీ ముఖ్యంగా. మా చిన్నప్పుడు పూరీల మీద పంచదార చల్లుకుని తింటాం అనేది ఒక ప్రత్యేకమైన వంటకం కింద ఉండేది. అదొక వంటకం. అప్పుడు గోధుమ పిండితో చేసేవాళ్ళు కాదు జయ. నాకు తెలిసి మా ఇంట్లో కూడా మైదా పిండి వాడేవాళ్ళు. అవునా రమ్మగారు? అంటే అదొక చాలా ఒక ఫ్యాన్సీ వ్యవహారంగా కూడా ఉండేది. పూరి అంటే పూరి అంటే ఫ్యాన్సీ వ్యవహారం లాగా ఉండేది. అప్పటికి తెలియదు కూడా ఇందులో అంటే ఈ ఫుడ్ వాల్యూ దీంట్లో ఇదేదో మైదా వాడకూడదు అసలు ఆ అవగాహనే ఆనాడు లేదు అసలు. అవునవును, తెలియదు కూడా. అంటే నేను ఈ పూరీలు చేయను జయ, సాధారణంగా గట్టి పూరీలు చేస్తాను, చెక్కల్లాగా వస్తాయి, చిన్న చిన్నవి చేస్తాను. తర్వాత వాటికి 2-3 హోల్స్ పెట్టేసి అవి ఎట్లా అంటే మన పప్పు చెక్కలు చేసుకుంటాను చూడు బియ్య పిండితో. అవునండి. అట్లా కరకరలాగా లాడేలాగా వచ్చేటట్టు చేసుకుంటాం అనమాట. అంటే డబ్బా స్వీట్ లాగా ఒక డబ్బాలో పోసి పెడితే పిల్లలు సాయంకాలం తినడానికి బాగుండేలాగా అట్లా అలవాటు. టిఫిన్ లాగా చేసే పూరీలు ఇప్పుడు నేను దేవుడి కోసమే చేస్తాను తప్ప ఈ పూరీ కూర కొంచెం తక్కువే. బేసిక్గా ఆయిల్ ఫుడ్స్ తక్కువ అనమాట. అదేలేండి. బాగా చేసేది గారెలు, తర్వాత ఏమో పుణుకులు అలాంటివి. అవి ఆయిల్ అయినా కూడా కొంచెం ఎక్కువగా అదేదో ఒక హెల్దీ ఫీల్ అనమాట, అందుకని అవి ఎక్కువ చేస్తాం. తర్వాత మన ప్రోగ్రామ్ని కో స్పాన్సర్గా తాజా పంట అనే ఒక యాప్ వాళ్ళు వచ్చారు రమ్మగారు. ఫ్రెష్ కాయగూరలు, పళ్ళు ఏ రోజుకి ఆ రోజు డెలివరీ చేసేస్తారట. యాప్ పేరు తాజా పంట. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేస్తే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, హోమ్ డెలివరీ చేస్తారా? హోమ్ డెలివరీ ఏ రోజుకి ఆ రోజు చేసేస్తారట. అమ్మ ఈ రోజున ఎంత అవసరం. అవునండి, కూరలు ఫ్రెష్గా దొరకటం, మార్కెట్కి బయటికి వెళ్ళక్కర్లేకుండా ఏదైనా అవకాశం దొరికితే బాగుండనే అనిపిస్తుంది కదా. అవునవును. దీనికి నూనెలో నుంచి రావటం ఇష్టం లేదు చూసారా, అక్కడే స్నానం చేస్తానంటుంది. ఆయిల్ బాత్ ఎంత మంచిదో పూరికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అవును రమ్మగారు. గారెలైనా వచ్చేస్తాయి కానీ పూరీలు రామంటాయి. లాస్ట్ వన్. అంటే ఎక్కువసేపు పాలల్లో నానవసరం లేదంటారా? నాంత ఇవి చిక్కటి పాలు కదా, ఇంత వేడిగా పొయ్యి మీద నుంచి తీసి వేసేస్తాం కదా, సరిపోతుంది. ఒక వాయి తీసేలోపు అది నానిపోతుంది.
నానిపోతాయి. వీటికి ఏం చేస్తామంటే మిగిలిన పాలను ఎత్తి దాని మీద పోసేస్తాం. ఇప్పుడు ఇందులో నుంచి మనం ప్లెయిన్గా తీసినామా పాలలో నుంచి తీసి మడత పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అది చూడ్డానికి బాగుంటుంది, సర్వింగ్కి కూడా అన్నమాట వీలుగా ఉంటుంది. ఆఖరి పూరి వేసేసి నేను స్టవ్ ఆపేస్తాను. వేస్తావా? తీసే క్రెడిట్ కూడా నువ్వే తీసుకో. రమ్మగారు స్టవ్ ఆఫ్ చేసేసి ఆపేసారా? మనం 2-3 పూరీలు ఉండగానే కూడా ఆపేసుకోవచ్చు, వేడిగా అయిపోతుంది. నూనె ఎక్కువ వస్తాం. ఇది కరకరలాడుతుంది బాగా. ఓకే, ముందు పూరీలను మొదట వేసిన పూరీలని మడత పెట్టుకుని తీసేసుకుందాము. ఈజీగా ఉంటుందని చేతితో తీసేస్తున్నాం. ఓకే, ఈ మా వేడి ఎలా పట్టుకుంటున్నారు అని అడక్కు. అలవాటుని బట్టి చేసేస్తాం. అంతే. పుల్కాలు అవి చేస్తామా? మరి అలాంటప్పుడు వేడి వేడి పెనం మీద నుంచి తీసుకుంటాం కదా. రమ్మగారు ఇప్పుడు మనం పూరీలకు పోసిన ఆయిల్ కూడా ప్రీమియం టేస్టీ గోల్డ్ వంట నూనెలు. వీళ్ళకి సన్ఫ్లవర్, వేరుశనగ నూనె, ఇట్లా డిఫరెంట్ నువ్వుల నూనె, డిఫరెంట్ ఫ్లేవర్స్లో మార్కెట్లో అవైలబుల్గా ఉంది. స్వీట్కైనా, హాట్కైనా, పండక్కైనా, దేనికైనా కూడా చక్కగా వాడుకోవచ్చు. మన పూరీల్ని చూడండి రమ్మగారు ఎంత చక్కగా పొంగాయో. ఆయిల్ కూడా చాలా క్లియర్గా చక్కగా స్వచ్ఛంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వాళ్ళ క్యాప్షన్ కూడా అదే పెట్టుకున్నారు, స్వచ్ఛతకి స్వచ్ఛత, ఆరోగ్యానికి ఆరోగ్యం అనేసి. అయిపోయినాయండి? అయిపోయింది. నేను ఇక పాలు పోసి చూపిస్తాను. కాసిన పాలు ఉన్నాయి కదా రమ్మగారు. పూరీలు రెడీ. పాల పూరీలు ఇంకా కాసిన పాలు పైన పోసుకున్నాం. మొత్తం మునిగినాయి కదా? మునిగినాయి. ఆ ఒక్క చుక్క పాలు తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి అవసరమైతే పోసుకోవచ్చు. అట్లనే స్టవ్ ఆఫ్ చేయలేదండి. చూడండి రమ్మగారు, చక్కని పాల పూరీలు తయారు చేసేసారు. చక్కగా అమ్మవారి ముందు పెట్టి నైవేద్యం సమర్పించుకుంటే ఇది 9 రోజుల్లో ఏదో ఒక రోజు మనం చివరి రోజు కావాలంటే ఆ రోజైనా చేసుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి ఇన్ని పాలు వద్దు అనుకుంటే కాసిన పాలు తగ్గించుకోవచ్చు.